ఏకాదశి తిథి ఉంటే చాలు పని ప్రారంభిస్తారు. ఒక సంవత్సరంలో ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. హిందువులు దీన్నే తొలి పండగగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. స్వామి నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్లే స్వామివారు మళ్లీ 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు. ఈ 4 నెలల్ని చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. తొలి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేసి